వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఏ క్రాప్ తీసుకున్నా మీరు టమాటా కానీ, బీర కానీ, కాకర కానీ, బెండ, కాలీఫ్లవర్ ఎటువంటి టమాటా ముఖ్యంగా వెజిటేబుల్ క్రాప్స్ తీసుకున్నా మీరు కంపల్సరీగా స్టార్టింగ్లో మనము ఫెర్టిలైజర్స్ అనేవి కరెక్ట్గా ప్రాపర్గా ఇవ్వము. దాంతో మనకు గ్రోత్లో మనకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే సరైన ఆ మొక్క ఆ పంట ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత పెరుగుదల ఆ వయసును బట్టి ఉండాలో అంత ఉండదు. కాబట్టి కంపల్సరీ ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం కాబట్టి మనకు సరైన గ్రోత్ అనేది ఉండదు. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉన్న కూల్ టెంపరేచర్ చలికాలంలో ఇప్పుడు ఎండల్ టెంపరేచర్ 45 degrees ఈ టెంపరేచర్లో గ్రోత్ సరిగా రాదు. ఏ పంట వేసినా ఆ గ్రోత్ సరిగా రావడానికి సరైన ఏజ్ ఆ మొక్క యొక్క ఏజ్ ప్రకారం గ్రోత్ రావడానికి కరెక్ట్ ప్రాపర్ మనము ఫెర్టిగేషను ఇచ్చినట్లయితే కంపల్సరీగా మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది. అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ప్రతి పంటకు దాదాపు కూరగాయలలో ప్రతి క్రాప్కు ఏ కాలంలో అయినా మీరు నేను చెప్పింది ఫాలో అవ్వాలి. ముఖ్యంగా చలికాలము ఈ ఎండాకాలంలో అయితే తప్పకుండా 100% ఫాలో కావాలి. స్టార్టింగ్ మనము ప్రధాన మెయిన్ ఫీల్డ్లో విత్తనం జనరల్గా కొన్ని రకాల పంటలకు విత్తనం వేయడం జరుగుతుంది. కొన్ని పంటల్లో మాత్రము ప్లాంటేషన్ మొక్క వేయడం జరుగుతుంది. విత్తనం ఎందులోనైతే వేస్తామో విత్తనం అయితే విత్తుతామో విత్తిన తర్వాత మనకు ఒక జనరల్గా ఒక 2-3 days అటు ఇటు ఒక్కొక్క పంట టైంను బట్టి వాటి యొక్క వయసును బట్టి కొన్ని ఒక 5-6 రోజులకు మొలకెత్తాయి బయటకు వస్తాయి. కొన్ని ఏమో 8 రోజులు 10 రోజులు అట్లా అవుతాయి. కాబట్టి ఆ విధంగా విత్తని నారు ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత అయితే కొన్ని మొక్కలు మనము కాలీఫ్లవర్ ఉంది, తర్వాత టమాటా ఉంది, వంకాయ ఉంది, మనం నాటుకుంటాం. కొన్ని మాత్రంకి దోస కానీ, సోరకాయ కానీ, కొన్ని బీర కానీ, కాకర కానీ విత్తుకుంటాం. సో ఇటువంటి విత్తుకునే వాటిలో అయితేనేమో 8 రోజుల తర్వాత అదే మనం మెయిన్ ఫీల్డ్లో మనం ప్లాంటేషన్ నారు నాటుకున్న తర్వాతనైతే 3వ రోజు నుండి ఇదేమో మొలకెత్తిన 2 ఆకుల దశ ఎప్పుడైతే విత్తిన పంటలలో 2 ఆకుల దశ వచ్చినప్పటి నుండి నారు నాటిన పంటలలో నాటిన 3వ రోజు నుండి మనము నేను చెప్పిన ఈ షెడ్యూల్డ్ ఈ వీడియోలో చెప్పిన కంపల్సరీగా మీరు పాటించినట్టే మొక్క ఎంతైతే పెరగాలో అంత కరెక్ట్గా పెరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనము మీరు ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి, ప్లాంటేషన్ చేసిన మనము నారు నాటిన 3వ రోజు నుండి విత్తిన అంటే 2 ఆకులు వచ్చిన అప్పటి నుంచి నెక్స్ట్ డే కానీ 2 ఆకుల దశ నుంచి కానీ ఇవి చేసుకోవాలి. మొక్క 15 నుండి 20 రోజులు ఏజ్ వచ్చే వరకు 2 ఆకుల మొక్క ఒక 2 ఆకులు వచ్చిందనుకో అప్పటి నుంచి ఒక 10 days వరకు 3 days గ్యాప్తోని తర్వాత ఈ నారు నాటిన అప్పటి నుంచి అది కూడా 3-4 days గ్యాప్తోని ఒక 15 రోజుల వరకు మనము నేను ఈ వీడియోలో చెప్పిన 3 నుండి లేదా 4 రకాలు 4 సార్లు అయినా పర్వాలేదు డ్రించింగ్ అనేది చేసుకోవాలి. మొక్క మొదళ్లలో డ్రించింగ్ అంటే పోయడము, ఏదైనా మగ్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఒక్కొక్క మొక్కలో ఒక 100 ml లిక్విడ్ పడే విధంగా మనము పోసుకోవాలి. ఎందుకంటే మొక్క మనం విత్తిన నాటినప్పుడు వెంటనే వేరు వ్యవస్థ డెవలప్ కాక ఆ వేరు చిన్నగా ఉంటుంది కాబట్టి మట్టిలో నేలలో ఉన్న పోషకాలను అది తీసుకోలేదు మొక్క. కాబట్టి మనము పైనుంచి వాటికి ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు అవి వెంటనే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ తీసుకొని మొక్క తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పద్ధతి ఫాలో కావాలి. దాదాపు చాలామంది ఫాలో కారు ఇది. కాబట్టి కంపల్సరీగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ మనం మెయిన్ ప్లాంటేషన్ మనం నాటిన తర్వాత 3వ రోజు 2 ఆకుల దశ నుంచి ఏదైనా ఒకటి మీరు పంటను బట్టి తీసుకోండి. ఫస్ట్ డ్రించింగ్ ఒక 3 రోజుల గ్యాప్తోనే ఒక 3 నుండి 4 డ్రించింగ్లు తీసుకోండి. ప్రతి డ్రించింగ్ 3 లేదా 3 రోజుల గ్యాప్ సరిపోతుంది. ఫస్ట్ డ్రించింగ్లో మనం కంపల్సరీగా 126100 అనే ఎన్పికే లిక్విడ్ ఫెర్టిలైజర్ దొరుకుతుంది. అది మీరు 1 లీటర్కు 2 గ్రాములు కలుపుకొని మీరు మొక్క మొదళ్లలో పోసుకోవాలి. అంటే సింగిల్గా కాదు, 1261 ప్లస్ హ్యూమిక్ యాసిడ్ ఒక 2 గ్రాములు 1 నుండి 2 గ్రాముల హ్యూమిక్ యాసిడ్, 2 గ్రాములు 1261. దీంతో పాటు మీరు సాఫ్ ఫంగిసైడ్ లేదా ఏదైనా మాంకో జబ్బు అది ఉన్నది సాఫ్ ఒక ముఖ్యంగా నేను చెప్పేది, లేదా వేరే కంపెనీ ఏదైనా పర్వాలేదు అది ఫంగిసైడ్. ఇవి 3 మీరు ఒక డ్రమ్లో కలిపి మిక్స్ చేసి బ్యాటరీ పంపులో మీరు తీసుకొని బ్యాటరీ పంపు దాని నుండి అది మనకు స్ప్రేది ఉంటుంది కదా, అది తీసేసి మామూలుగా మనకు ఒక పైన ఒకటి బటన్ వస్తుంది కదా ఆన్ ఆఫ్, దాన్ని మీరు ప్రెస్ చేస్తుంటే మొక్క మొదళ్లలో అప్రాక్సిమేట్ 100 ml పడే విధంగా పోసుకోండి. లేదు మీకు అట్లా వీల్లేదంటే కూలీలు వర్కర్స్ని పట్టుకొని ఆ మగ్గు ద్వారా మీరు ఒక 100 ml ఒక మొక్క కంటే 1 లీటర్ది ఒక 10 మొక్కలకు 8 మొక్కలకు పడే విధంగా మీరు డ్రించింగ్ చేసుకోండి, మొక్క మొదల్లో పోసుకోండి. ఈ విధంగా మీరు ఫస్ట్ డ్రించింగ్ అనేది చేసుకోవాలి. 1261 హ్యూమిక్ యాసిడ్, తర్వాత సాఫ్ ఫంగిసైడ్. నెక్స్ట్ తీసుకొని మీకు మళ్ళీ నెక్స్ట్ డ్రించింగ్లో 1919 తీసుకోండి, ఎన్పికే 1919. దాంతోపాటు ఒక రెడామిల్ గోల్డ్ అనే ఫంగిసైడ్ తీసుకోండి. దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ తీసుకోండి, మళ్ళీ రెండోసారి కూడా హ్యూమిక్ యాసిడ్ తీసుకోండి. ఇది 3 రోజుల గ్యాప్తోని సేమ్ ఇదే డోసేజ్ కూడా సేమ్ 2 grams అట్లా తీసుకోండి.
ఇది మనకు రెండో డ్రించింగ్. తర్వాత వచ్చేసి మనకు ఇప్పటికే దాదాపు 6 నుండి 7 రోజులు అవుతుంది మూడో డ్రించింగ్లో కంపల్సరీగా మీరు 1261 మళ్ళీ ఒకసారి తీసుకోండి. తర్వాత వచ్చేసి సీవిడ్ తీసుకోండి. హ్యూమిక్ యాసిడ్ 2 సార్లు ఇచ్చినాం కదా. సీవిడ్ అంటే అన్ని రకాల పోషక పదార్థాలు, మ్యాక్రో మైక్రో పోషక పదార్థాలు ఉంటాయి. సీవిడ్ తీసుకోండి, అది కూడా 2 గ్రాములు. 1 లీటర్కు 2 గ్రాముల సీవిడ్, 2 గ్రాముల 1261. తర్వాత మళ్ళీ ఒక ఫంగిసైడ్ ఏదైనా ఒకటి మీరు తీసుకోండి. సాఫ్ కానీ లేదా ఇంకేదైనా రెడమిల్ గోల్డ్ కాకుండా ఇంకా వేరే ఫంగిసైడ్ ఏదైనా తక్కువ ధరలో మీకు దొరికేది M45 కానీ ఇటువంటి ఏదైనా మీకు ఫంగిసైడ్ తీసుకొని అందులో కలిపి 3 మిక్స్ చేసి ప్రతి మొక్కకు 100 ml పడే విధంగా డ్రించింగ్, అంటే ఈ విధంగా మూడో డ్రించింగ్ చేసి వీలైతే ఇంకెవరికైనా వీలైతే ఇమిడాక్లోప్రిడ్ కూడా ఒక లీటర్కి ఒక 1.5 to 2 ml ఇమిడాక్లోప్రిడ్ కూడా తీసుకొని మీరు అందులో కలిపి డ్రించింగ్ పోసుకోవచ్చు. ఈ విధంగా 3 డ్రించింగ్లు. లేదు ఇంకా వీలు కాదు, గ్రోత్ సరిగా లేదు, ఎండాకాలం బాగా లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ మూడో డ్రించింగ్ కూడా చేసుకోవచ్చు. మూడో డ్రించింగ్లు ఇంకా డోసేజ్ 2 గ్రాములు కాకుండా మనం ఒక 4 నుండి 5 గ్రాములు కూడా 1 లీటర్కు ఇవి తీసుకొని, అంటే ఫంగిసైడ్ అయితే 2 గ్రాములు తీసుకోండి. ఈ NPK ఫెర్టిలైజర్ 1261 5 గ్రాములు 1 లీటర్కు తీసుకొని 4 డ్రించింగ్ కూడా 3-4 రోజుల గ్యాప్తో మీరు చేసుకోండి. ఈ విధంగా 3 నుండి 4 డ్రించింగ్లు ఒక పంట మనం వేసుకున్న తర్వాత కనుక చేసుకుంటే అప్పటికి మనకు దాదాపు ఒక 15 నుండి 20 రోజుల పంట వయసు అనేది రావడం జరుగుతుంది. ఈ 15 నుండి 20 రోజుల వరకు మీకు ఎంత గ్రోత్ ఉండాలి ఆ విధంగా 100% గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఈల్డింగ్ కూడా లాస్ట్గా కరెక్ట్ వస్తుంది. లేదు అంటే స్టార్టింగ్లోనే మీకు సరిగా గ్రోత్ రాలేదు, మొక్క కరెక్ట్ పెరగలేదు అంటే ఫైనల్గా ఈల్డింగ్లో కూడా తప్పకుండా దాని ఎఫెక్ట్ కొంత మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలీఫ్లవర్ ఎవరైతే నారు నాటుకుంటారో వారు నెక్స్ట్ డేనే ఈ స్టార్టింగ్ ఈ మనకు సాఫ్ ఫంగిసైడ్ కలుపుకోమని చెప్పిన కదా, కాకుండా రెడామిల్ గోల్డ్ కలుపుకోండి. ముఖ్యంగా ఈ టమాటాలో కూడా వీలైతే రెడామిల్ గోల్డ్ కలుపుకోండి ఫంగిసైడ్. ముఖ్యంగా ఈ నారు నాటేటప్పుడు కూడా మీకు అవైలబుల్ ఉంటే ఒక 1 గ్రామ్ అట్లా తీసుకొని లీటర్కు రెడామిల్ గోల్డ్ వాటర్లో ఆ మొక్క మొదళ్లను వేర్లను ఆ వాటర్ లిక్విడ్ ఆ ద్రావణంలో ముంచి నాటుకుంటే కొద్దిగా డంపింగ్ ఆఫ్ సమస్య, అంటే మొక్కలు చనిపోవడము, ఇట్లా మెడల దగ్గర వంగి చనిపోవడం అనేది మనకు తక్కువ అవకాశం ఉంటుంది. ఇది మనకు నేను చెప్పిన ఈ వీడియోలు కంపల్సరీగా చాలామంది అడుగుతుంటారు, సార్ నేను ప్లాంటేషన్ చేసిన 4 రోజులు అయింది, వారం రోజులు అయింది అంటారు. కొందరైతే సార్ 10 రోజులు అయింది, ఏమి ఇవ్వాలనేది. ఆ విధంగా మీరు ఇవ్వకుంటే గ్రోత్ అనేది సరిగా రాదు. కాబట్టి కంపల్సరీగా మీరు 15 రోజుల వరకు మీరు ఈ 3 నుండి 4 డ్రించింగ్లు 15 లేదా 20 రోజుల వరకు చేసుకున్నట్టయితే మీరు నారు నాటిన 15 రోజుల వరకు ఈ 3 నుండి 4 డ్రించింగ్లు విత్తుకున్నారు బీర కాకర ఇవి అయితేనేమో 20 రోజులు. ఎందుకంటే మనకు 2 ఆకులు వచ్చేవరకే వారం గడిచిపోతుంది. ఈ 3-4 డ్రించులకు ఇంకో 20 రోజులు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ చెప్పిన ఫెర్టిలైజర్స్ మీరు కరెక్ట్ డ్రించింగ్ అనేది యూజ్ చేసినట్లయితే 100% మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు 20 డేస్ వచ్చిన తర్వాత. మరి సార్ 20 డేస్ వచ్చిన తర్వాత కూడా ఈ మనకు ఈ ఎండాకాలం చలికాలం గ్రోత్ సరిగా వస్తలేదని చాలామంది అడుగుతుంటారు. కంపల్సరీగా మీరు 1261 919 13045 0052 ఇవి కాకుండా మీరు కంపల్సరీగా గ్రోత్ ప్రమోటర్స్ చాలామంది రైతులు వాడరు. ఏదో అగ్రోమిన్ మ్యాక్స్, ఫార్ములా 4 అవి కొడుతుంటారు. అవి మైక్రోన్యూట్రియంట్స్ మొక్క బలంగా మనకు వ్యాధులు వస్తే తట్టుకునే విధంగా నీట్గా వచ్చేయడానికి ఉపయోగపడతాయి. గ్రోత్ రావడానికి గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేసుకోవాలి కంపల్సరీగా. మీరు గ్రోత్ ప్రమోటర్స్లో కంపల్సరీగా ఇది బయోవిటా కానీ తర్వాత యాంబిషన్ కానీ ఏదైనా మీకు వీలున్నది కంపల్సరీగా స్ప్రే చేసుకోండి. ఇసాబియాన్ కానీ ఇదంగా బయోవిటా, ఇసాబియాను, యాంబిషన్ ఇటువంటి గ్రోత్ ప్రమోటర్స్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తా కంపల్సరీగా. ఈ గ్రోత్ ప్రమోటర్స్ కూడా వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఇవి కంపల్సరీగా ప్రతి ఫెర్టిలైజర్లో కలపండి. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే అనేది చేయండి. వీలైతే ప్రతి వారం రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ NPK ఫెర్టిలైజర్లో హ్యూమిక్ యాసిడ్ కలిపి ఇవ్వండి. హ్యూమిక్ యాసిడ్ 1/2 kg కానీ కేజీ కానీ ప్రతి ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు వారంకి ఒకసారి. ఈ సీవిడ్ అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా 1 kg 1 ఎకరానికి కంపల్సరీగా డ్రిప్లో ఇవ్వండి. అంటే ఈ విధంగా సీవిడ్, హ్యూమిక్ యాసిడ్ కంపల్సరీ ఇవ్వండి. మీకు లోకల్లో షాప్లో దొరుకుతుంది. లేదా అక్కడ రేట్ ఎక్కువగా ఉన్నా మీకు కరెక్ట్ ఇస్తలేరు, దాని రిజల్ట్ సరిగా లేదు అన్న కంపల్సరీగా నేను వీడియోలో కానీ డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. దానికి మీరు కాల్ చేసి హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ తెప్పించుకోండి. చాలా తక్కువ రేట్లో ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ 200 రూపీస్ కేజీ, సీవిడ్ 300 రూపీస్
రూపీస్ కేజీ దొరుకుతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. నేను కూడా వాడుతున్నా, అది మన ఫీల్డ్లో చాలామంది రైతులు కూడా వాడుతున్నారు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన వివరాలు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్లో అడగండి, లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్ నేను చేయగానే వీడియోలు వస్తాయి. చాలా వీడియోస్ డైలీ మంచి మంచి కంటెంట్తో వీడియోలు చేస్తా. బట్ మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు పెట్టి బాగుందో బాగోలేదు ఏదో ఒక కామెంట్లు కంపల్సరీ పెట్టి మీకు వీడియోలు ఏవి కావాలో చెప్తేనే నేను వీడియోలు చేయడానికి, నాకు కూడా టైం కేటాయించడానికి నాకు కూడా కొంత ఎంకరేజ్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలపడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఏదైనా మీకు దాదాపు డౌట్లన్నీ దాదాపు క్లియర్ అయినట్టు. ముఖ్యంగా ఇప్పుడు టమాటా పంట నాటినరు చాలామంది రైతులు, గ్రోత్ లేక చాలామంది కొందరు అడగడం జరుగుతుంది గ్రోత్ వస్తలేదని. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.